పౌడర్ చూపించమా? 7 varieties చేసిన చపాతీ పౌడర్ అండి, మల్టీ గ్రైన్ చపాతీ పౌడర్. మా దగ్గర 14 వెరైటీస్ చేసిన దోశ ఇడ్లీ పౌడర్ కూడా ఉంది. ఫ్రెష్ గా ఆర్డర్లు మాకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది 150 కేజీలు అండి. నేను ఆల్రెడీ 200 కేజీలు నేను పట్టించానమా. 50 కేజీలు అమెరికా వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు, వాళ్ళకి పంపించేసాము. ఇప్పుడు ఇది ఒక్కొక్క డ్రమ్ము 150 కేజీలు. కాలుస్తున్నప్పుడే చపాతీ కాలుస్తున్నప్పుడు ఎంత మంచి వాసన వస్తుందో. అవును, పైగా ఫ్రీ డైజెషన్ కూడా. అవును, హెల్త్ మంచిది. గోధుమలు, రాగులు, మొక్కజొన్నలు, జొన్నలు, అలసందలు, అవును, మళ్ళీ శనగలు ఇవన్నీ కలిసి ఓట్స్ ఇవన్నీ కలిసి ఇవన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీ అమ్మా. రాళ్ళు రప్పలు లేకుండా ఫస్ట్ క్వాలిటీ గోధుమతో అయితే మనకి కాదు. కడిగి చేసి ఎండలో ఎండబెట్టి డబుల్ ఫనీ అని చెప్పి ఫస్ట్ క్వాలిటీ. ఎందుకలా మనం కాంప్రమైజ్ అవ్వం? నేను ఎలా తింటున్నానో నా ప్రజలకు కూడా అలాగే అందించాలి. మా మమ్మీ అయితే ఎప్పుడు చపాతీలు వేస్తానే ఉంటది ఇంట్లో. నేను డైట్ లో ఉన్నప్పుడు గానీ, మామూలు రోజుల్లో గానీ, మా చిన్నప్పటి నుంచి కూడానండి ఇలాంటి ఫుడ్ తిని మేము ఇప్పుడు దాకా ఎటువంటి రోగాలు లేకుండా స్ట్రాంగ్ గా ఉన్నాం. బోన్స్ స్ట్రాంగ్ ఉండాలన్న బీపీ షుగర్ ఉన్న వాళ్ళు వైట్ రైస్ తినకూడదు అనుకున్న వాళ్ళు ఇలా చిరుధాన్యాలతో చేసిన దోశ ఇడ్లీ పౌడర్. చాలా మంది రైస్ తినరు కదా, షుగర్ ఉన్న వాళ్ళు. అలాగా అసలు దోశ ఇడ్లీ పౌడర్ అయితేనేమో 14 వెరైటీస్ చేసాను నేను. అది అసలు ఇడ్లీ వండుకున్న దోశ వండుకున్న హెల్త్ కి మంచిది. రాత్రిపూట నానబెట్టుకుని చిక్కగా ఇడ్లీ పిండి లాగా చిక్కగా పొద్దున్నే కావాలనుకుంటే దోశలో నీళ్లు పోసుకుంటారు కదా, అలా పోసుకొని వండుకోవచ్చు. దోశ ఇడ్లీలో కూడా ఇంకొంచెం కావాలనుకుంటే సోడా ఉప్పు వేసుకొని చేసుకోవచ్చు. ఇది చపాతీ పౌడర్. మీకు ఇంకా రాగి సంగటి పౌడర్ ఉంది, మల్టీగ్రెయిన్ ఉప్మా రవ్వ కూడా ఉంది. 200 కేజీలకి 50 కేజీలు పొద్దున ప్యాకింగ్ పంపించేసాం కొరియర్ అమెరికా వాళ్ళకి. చాలా బాగుందని చెప్పి రివ్యూస్ కూడా మంచిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. 37 ప్రోడక్ట్లు ఉన్నాయి వీడియో కింద. గరం మసాలా పౌడర్లు, మీకు కారపొడులు అన్ని అండి. ఇక ఫ్యూచర్ లో మీకోసం ఇంకా నేను చాలా కూడా కారపొడుల దగ్గర నుంచి గరం మసాలాలు, చికెన్, మటన్, ఆల్ వెజ్ అండ్ నాన్ వెజ్ గరం మసాలాలు, బిర్యానీ మసాలాలు